అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 31. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. 1 కొరింథీ 5:7-8 రాబో విషయములకు ఛాయారూపముగానున్న 7 యెహోవా పండుగలను గురించి మనము లేవియకాండం 23 చదువుదాము. మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును సూచించుచున్నది. రెండవది పులియని రొట్టెల పండుగ. 7 దినములు యూదులు పులియని రొట్టెలు తినవలను. పులిసినది పాపమునకు గుర్తుగానుంది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును. అదేవిధంగా ఒక్క పాపపు తలంపు శరీరం అంతటినీ అపవిత్రపరచును. ప్రభువు మనలను పులియని రొట్టెగా ఉండవలని కోరుచున్నాడు. ఆయన తన దైవిక స్వభావమును మనకు అనుగ్రహించవలని కోరుచున్నాడు. మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ. ఇది పునరుద్ధాన శక్తిని గురించి తెలుపుచున్నది. ఒక్క గింజ చనిపోయినలా అది అనేక గింజలు వచ్చినట్లుగా చేయను. అదేవిధంగా ప్రభువు యొక్క మరణం అనేకులను నీతిమంతులుగా చేశాను. నాలుగవదిగా పెంతెకొస్తు పండుగ. ఇది అన్ని తరగతులకు చెందిన మానవులందరూ సమానమని తెలియజేయుచుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందితిమి. ఐదవది జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ, అనగా బూరలు ఊదు పండుగ. ప్రజలు 7 దినములు బూరలను ఊదవలను. ఇది గొప్ప శక్తితో లోకమంతటా స్వార్థ ప్రకటన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంది. ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినం. ఇది ఏ తరగతికి చెందిన వారైనను ఎట్లు పవిత్రులు కాగలలో తెలియజేస్తుంది. ఏడవది పర్ణశాలల పండుగ. ఇది మన ప్రభు ఒక దినమున మనము ఆయనతో కలిసి పరిపాలించవాలని కోరుచున్నాడని సత్యమును బయలుపరుచుతున్నది. పాత నిబంధన కాలపు అర్పణలు ఇశ్రాయేలు ప్రజలను వారి అలవాట్లు, ఆచారములు, పద్ధతుల ద్వారా పరిపూర్ణులుగా చేయలేవని తెలియజేస్తుంది. కేవలం యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన ఆ పరిశుద్ధ అర్పణయే ఎవరినైనా నీతిమంతులుగా చేయును. ఆయన ప్రశస్త రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా ప్రవేశించు ఆధిక్యత ఆయన మరణం వలన మనకు లభించిన ఇంకొక గొప్ప ఆశీర్వాదం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది. ఎబ్రీలకు రాసిన పత్రిక 10:19-22. మనం ఏ అవసరత కొరకైనను ఆయన రక్త శక్తిని బట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలం. ఆయన ప్రధాన యాజకత్వ పరిచర్యను మనం ఎంతగా అన్వయించుకుందుమో అంతగా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించు ధైర్యమును మనం అనుభవించగలం. 21. ఆయన బలి అర్పణ ద్వారా మద్యపు గోడను కూలద్రోసెను. ఈ ధైర్యమైన ప్రవేశమును మనం ఎప్పుడు అనుభవించలేకుందుమో అప్పుడు మన హృదయములను పరీక్షించుకొని మన పతములను ఒప్పుకొని ఆయన ప్రశస్త రక్తములో మనం కడుక్కొనవలను. అప్పుడు మనం ఆయన సన్నిధిలో గొప్ప ధైర్యమును అనుభవించగలము. ప్రైజ్ ది లార్డ్.